ఓం శాంతి. విసిడి నంబర్ 1006, మురళీ తేదీ 22 జూన్ 1968. మురళి నడిచిన స్థానం ఫరూఖాబాద్. నడిచిన తేదీ అక్టోబర్ 7, 2008. ओम शांति. आज का प्रातः क्लास है 22 जून 1968. ఈ రోజు యొక్క ప్రాతः క్లాసు 22 జూన్ 1968. बच्चों का अभी पढ़ाई में ध्यान किस में जाना है? ఇప్పుడు పిల్లలు చదువులో ఏ పాయింట్ పైన శ్రద్ధ పెట్టాలి? अभी ఇప్పుడు अभी जो टाइम चल रहा है उस अनुसार पढ़ाई में ध्यान किस में जाना है? ఈ సమయం అనుసారంగా పిల్లలు చదువులో ఏ పాయింట్ పైన శ్రద్ధ పెట్టాలి? एम ऑब्जेक्ट क्या होना चाहिए? ఏం ఆబ్జెక్ట్ ఏమై ఉండాలి? अभी सबका अंतिम जन्म है. ఇప్పుడు అందరిది చివరి జన్మ. इसके बाद దాని తర్వాత इस कल्प में ఈ కల్పంలో कोई भी और जन्म नहीं होने वाला है. మరి ఏ జన్మ ఉండబోదు. अंतमते सुगति होने वाली है. అంతమతే సోగతి అవ్వనున్నది. అంతమతే సోగతి అనగా అంత సమయంలో సంకల్పాల అనుసారంగా గతిని పొందుతారు. आत्मा की जन्म जन्मांतर की गति होने वाली है. ఆత్మ జన్మ జన్మలకు గతిని పొందనున్నది. तो पूछा అయితే అడిగారు, अभी ఇప్పుడు पढ़ाई में ध्यान किस में जाना है? చదువులో ఏ పాయింట్ పైన శ్రద్ధ పెట్టాలి? एम ऑब्जेक्ट तो सामने खड़ी है. ఏం ఆబ్జెక్ట్ అయితే ఎదుట నిలిచి ఉన్నది. एम ऑब्जेक्ट है नर से नारायण बनना और नारी से लक्ष्मी जैसा बनना. ఏం ఆబ్జెక్ట్ ఏమిటి అంటే నరుడు నుంచి నారాయణుడుగా అవ్వడం మరియు నారి నుంచి లక్ష్మిగా అవ్వడం. इससे ऊंचा पदमान मर्तबा तो कोई दुनिया में होता ही नहीं. దీనికన్నా పెద్ద పరువు ప్రతిష్ట ఈ ప్రపంచంలో ఏది ఉండదు. एक नारायण ही ऐसा पार्ट है संसार में. ప్రపంచంలో ఒక్క నారాయణుడిదే అటువంటి పాటు అనగా పాత్ర. और देवियों में एक लक्ष्मी ही ऐसा पार्टधारी है. మరియు దేవీలలో ఒక్క లక్ష్మియే అటువంటి పాత్రధారి. जो ऊंच ते ऊंच पार्टधारी है. ఎవరైతే అత్యంత ఉన్నతమైన పాత్రధారులు. नारायण की तो शास्त्रों में भी कोई ग्लानि नहीं है. నారాయణుడికైతే శాస్త్రాలలో కూడా ఏ నింద లేదు. नहीं तो లేదంటే मनुष्यों की तो ग्लानि की बात ही छोड़ो. మనుషులను నిందించే విషయమైతే పూర్తిగా వదిలేయండి. 33 करोड़ देवताओं में से एक एक की ग्लानि की है. 33 కోట్ల దేవతలలో ఒక్కొక్కరు నిందించబడ్డారు. भगवान के अनेक रूप और नाम बताए हुए हैं.
భగవంతుడి యొక్క అనేక రూపాలు అనేక నామాలు చెప్పబడి ఉన్నవి. परंतु सब की ग्लानि की है। కానీ వాటన్నింటినీ నిందించారు. लेकिन नारायण की कोई ग्लानि नहीं है। కానీ నారాయణుడికి మాత్రం ఏ నింద లేదు. तो अभी इस लास्ट जन्म में बाप आकर के అందుకని ఈ లాస్ట్ జన్మలో తండ్రి వచ్చి तुमको ऊंचे ऊंचे लक्ष्य देते हैं। మీకు అత్యంత ఉన్నతమైన లక్ష్యాన్ని ఇస్తారు. इस अंतिम जीवन का ऊंचे से ऊंचा मर्तबा है नर से नारायण जैसा देवता बनना। ఈ అంతిమ జన్మ యొక్క అత్యంత ఉన్నతమైన ప్రతిష్ట ఏమిటి అంటే నరుడు నుంచి నారాయణులా అవ్వడం. तो अभी ये सभी गुण धारण करने हैं। కాబట్టి ఇప్పుడు ఈ అన్ని గుణాలను ధారణ చేసుకోవాలి. अगर अभी नहीं धारण किए ఒకవేళ ఇప్పుడు గనక ధారణ చేసుకోకపోతే तो कभी धारण नहीं कर सकेंगे। అయితే ఇక ఎన్నడూ ధారణ చేసుకోలేరు. और कोई जन्म ये पढ़ाई का नहीं मिलेगा। మరియు ఇక ఏ జన్మ ఈ చదువు దొరకదు. जहाँ ईश्वर आकर के खुद पढ़ाई पढ़ाता हो। ఎక్కడైతే ఈశ్వరుడు స్వయంగా వచ్చి చదువును చదివిస్తారో. अपनी जांच करनी है। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. हमारे में ये लक्ष्मी या नारायण जैसे सभी गुण हैं। ఏమని అంటే నాలో ఈ లక్ష్మి మరియు నారాయణుడి వలె అన్ని గుణాలు ఉన్నాయా? क्योंकि जो जानते हैं ఎందుకంటే ఎవరికైతే తెలుసో उनका ही ध्यान जावेगा। వారి యొక్క ధ్యానమే వెళ్తుంది. और तुम बच्चों का ही ध्यान जाना है। మరియు మీ పిల్లలే శ్రద్ధ పెట్టాలి. दुनिया वालों का तो ध्यान नहीं जावेगा। ప్రపంచంలోని మనుషులు అయితే వీటిపైన శ్రద్ధ పెట్టరు. दुनिया वालों का ध्यान जावेगा उस पढ़ाई में। ప్రపంచంలోని మనుషులైతే ఆ చదువు పైన శ్రద్ధ పెడతారు. मास्टर बनेंगे, कलेक्टर बनेंगे, मंत्री बनेंगे, प्रधानमंत्री बनेंगे। వారు మాస్టర్ అవుతారు, కలెక్టర్ అవుతారు, మంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. वो सब अल्प काल के मर्तबे है। అవన్నీ అల్పకాలం యొక్క పదవులు. बाप तो आकर के ऐसा एम ऑब्जेक्ट देते हैं తండ్రి అయితే వచ్చి అలాంటి ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ని ఇస్తారు. जिनकी यादगार, जिनकी भव्य मूर्तियाँ, ఎవరి యొక్క స్మారక చిహ్నాలు, ఎవరి యొక్క భవ్య విగ్రహాలు, जिनके भव्य बड़े बड़े मंदिर, लक्ष्मी नारायण मंदिर, ఎవరి యొక్క భవ్యమైన మందిరాలు, లక్ష్మీనారాయణ మందిరాలు शहर शहर में बने हुए हैं। నగర నగరాలలో కట్టబడి ఉన్నాయి. ऐसा भव्य मंदिर यादगार और कोई का नहीं बनता। ఎవరి యొక్క స్మారక చిహ్నమైన మందిరాలు అంత భవ్యంగా కట్టబడవు. तो अभी ये है पढ़ने और पढ़ाने पर मदार। ఇప్పుడు ఇదంతా చదవడం మరియు చదివించడం పైన ఆధారపడి ఉంటుంది. ईश्वरीय पढ़ाई पढ़ना है ఈశ్వరుడి యొక్క చదువును చదవాలి. और ईश्वर की पढ़ी हुई पढ़ाई ही औरों को पढ़ानी है। మరియు ఈశ్వరుడి ద్వారా చదివిన చదువును ఇతరులకు చదివించాలి. मनुष्यों ने जो पढ़ाया మనుషులు ఏదైతే చదివించారో वो तो अल्पकाल के मर्तबे है।
వాటి ద్వారా అల్పకాల పదవులని పొందుతారు. और एक जन्म की पढ़ाई पढ़ाई है. మరియు వారు ఒక్క జన్మ కొరకు చదువును చదివిస్తారు. ये तो आत्माओं का बाप है. వీరైతే ఆత్మల యొక్క తండ్రి, सुप्रीम सोल, సుప్రీం సోల్. जो सुप्रीम टीचर और गुरु बन करके आया हुआ है. ఎవరైతే సుప్రీం టీచర్ మరియు గురువయ్యి వచ్చారు. जन्म जन्मांतर के लिए मर्तबा देने वाली पढ़ाई पढ़ाते हैं. వీరు జన్మ జన్మలకు పదవిని పొందే చదువును చదివిస్తారు. तो सारा मदार आत्मा का अनेक जन्मों की प्राप्ति का అయితే ఆత్మ యొక్క అనేక జన్మల ప్రాప్తి యొక్క మొత్తం ఆధారం पढ़ाई पर चला जाता है. చదువుపై వెళ్తుంది. अपने दिल से पूछना है మీ యొక్క హృదయాన్ని అడగండి, कि हम ये पढ़ाई कितनी पढ़ते हैं और कितनों को पढ़ाते हैं. మేము ఈ చదువును ఎంత చదువుతాము మరియు ఎంతమందికి చదివిస్తాము అని. अभी ఇప్పుడు संपूर्ण देवता तो कोई बना नहीं है. సంపూర్ణమైన దేవత అయితే ఎవ్వరూ అవ్వలేదు. चंद्रमा जब संपूर्ण हो जाता है చంద్రుడు ఎప్పుడైతే సంపూర్ణంగా అయిపోతాడో तो कितना खिला हुआ दिखाई पड़ता है. అతడు ఎంతో అందంగా కనిపిస్తాడు. अभी तुम्हारी आत्मा की भी कलाएं खत्म हो गई है. ఇప్పుడు మీ యొక్క ఆత్మ యొక్క కళలు కూడా ముగిసిపోయాయి. आत्मा 16 कला संपूर्ण बननी है. ఆత్మ 16 కళలతో సంపూర్ణంగా అవ్వాలి. नंबरवार पुरुषार्थ अनुसार. సంఖ్యవారీగా పురుషార్థం అనుసారంగా అవ్వనున్నది. ये तो बच्चे भी समझ सकते हैं. ఇదైతే పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు और टीचर भी समझ सकते हैं. మరియు టీచర్ కూడా అర్థం చేసుకోగలరు कि हम कैसी नंबरवार पढ़ाई पढ़ रहे हैं. ఏమంటే మేము సంఖ్యవారీగా ఎలా చదువుతున్నాము అని. ये भी जानते हो మీకు ఇది కూడా తెలుసు, इम्तिहान में अभी देरी है. పరీక్షకు ఇంకా సమయం ఉన్నది అని. छोटे छोटे एग्जाम तो चलते रहते हैं, చిన్న చిన్న ఎగ్జామ్లైతే అవుతూ ఉంటాయి, परंतु फाइनल एग्जाम अभी हुआ नहीं है. కానీ ఫైనల్ ఎగ్జామ్ అనగా చివరి పరీక్ష ఇంకా అవ్వలేదు. तो भी అయినా కూడా ये सुप्रीम बाप, ఈ సుప్రీం తండ్రి, सुप्रीम टीचर సుప్రీం టీచరు एक एक बच्चे के ऊपर नजर रखते हैं. ये क्या कर रहे हैं? పిల్లలు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు అని వారిపైన శ్రద్ధ పెడతారు. अल्पकाल की प्राप्ति में जा रहे हैं వీరు అల్పకాలం ప్రాప్తి వైపు వెళ్తున్నారా, या जन्म जन्मांतर की जो सदाकाल की प्राप्ति कराने वाला बाप है उसके बताए हुए इशारे पर जा रहे हैं. లేక జన్మ జన్మలకు చిరకాల ప్రాప్తిని కలిగించే తండ్రి చూపించిన మార్గంలో నడుస్తున్నారా? अपनी तकदीर से कितना ऊंच पद बनाए रहे हैं. వారు తమ అదృష్టం ద్వారా ఎంత ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నారు. तकदीर बनाने के लिए तदबीर बताने वाला बाप तो आया हुआ है. అదృష్టాన్ని సంపాదించుకోవడానికి పద్ధతిని చూపించే తండ్రి అయితే వచ్చేశారు. सभी फूलों की ओर देखते हैं. అన్ని పువ్వుల వైపు వారు చూస్తారు, क्योंकि फूल तो सभी बनने हैं ना. ఎందుకంటే
అందరూ పువ్వులైతే తప్పకుండా అవ్వాలి కదా. ये बगीचा है ऊंच ते ऊंच बागवान का। ఇది అత్యంత ఉన్నతమైన తోటమాలి యొక్క తోట. और इस बगीचे में మరియు ఈ తోటలో हर एक फूल अपनी अवस्था को जानते हैं। ప్రతి పువ్వుకు తన అవస్థ తెలుసు. कि हम किंग फ्लावर जैसे बन रहे हैं ఏమని అంటే మేము కింగ్ ఫ్లవర్ అనగా రాజులాంటి పువ్వులా అవుతున్నామా, या क्वीन फ्लावर जैसे बन रहे हैं। లేక మేము క్వీన్ ఫ్లవర్ లా అవుతున్నామా. క్వీన్ ఫ్లవర్ అనగా రాణి లాంటి పువ్వు. या कि कोई दुर्गंध छोड़ने वाले फूल बन रहे हैं। లేక మేము దుర్వాసనలను వెదజల్లే పువ్వుల్లా తయారవుతున్నామా. छोटे फूल बन रहे हैं చిన్న పువ్వులవుతున్నామా, या बड़ा फूल बन रहे हैं। లేక పెద్ద పువ్వుల్లా తయారవుతున్నామా. स्वदेशी रूहे गुलाब बन रहे हैं స్వదేశీ పవిత్ర గులాబీలులాగా అవుతున్నామా, या विदेशी गुलाब दिखाई दे रहे हैं। లేక విదేశీ గులాబీలలాగా కనిపిస్తున్నామా. खुशबुओं से पता तो चलता है ना। సువాసనల నుండి తెలుస్తుంది కదా. अतीन्द्रिय सुख में जीवन हर एक को ड्रामा प्लान अनुसार भासती जाएगी। ప్రతి ఒక్కరూ డ్రామా ప్లాన్ అనుసారంగా అతీంద్రియ సుఖమయమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. जैसे इंद्रियां नंबरवार हैं ఎలాగైతే ఇంద్రియాలు సంఖ్యవారీగా ఉన్నాయో इंद्रियों का सुख भी नंबरवार प्राप्त होता है। ఇంద్రియాల సుఖం కూడా సంఖ్యవారీగానే లభిస్తుంది. परंतु इंद्रियों में बड़ी से बड़ी इंद्रिय मन मानी जाती है। కానీ ఇంద్రియాలలో అతిపెద్ద ఇంద్రియ మనసు అని అనబడుతుంది. मन अगर कोई इंद्रिय का साथ न दे ఒకవేళ మనసు ఏ ఇంద్రియానికైనా మద్దతు ఇవ్వకపోతే तो भी सुख दुख नहीं भोगा जा सकता। అప్పుడు కూడా సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవించలేరు. और इंद्रियां अगर मन का साथ न दे ఒకవేళ ఇంద్రియాలు గనక మనసుకి మద్దతు ఇవ్వకపోతే तो मन से सुख और दुख भोगा जा सकता है। అప్పుడు మనసు ద్వారా సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవించగలరు. मन जब निर्मल हो जाता है మనసు ఎప్పుడైతే నిర్మలంగా అయిపోతుందో तो इंद्रियों के सुख की दरकार ही नहीं रहती। అప్పుడు ఇంద్రియాల సుఖం యొక్క అవసరమే ఉండదు. इसलिए शास्त्रों में गायन है అందుకనే శాస్త్రాలలో గాయనం ఉన్నది. अतीन्द्रिय सुख पूछना हो तो गोप गोपियों से पूछो। ఏమని అంటే అతీంద్రియ సుఖంని అడగాలి అంటే గోప్ మరియు గోపిలను అడగండి అని. गोप गोपी नाम ही तब पड़ता है जब गुप्त पुरुषार्थ करते हैं। గోప్ మరియు గోపి అన్న పేరే అప్పుడు పడుతుంది ఎప్పుడైతే వారు గుప్త పురుషార్థం చేస్తారో. पुरुष आत्मा को कहा जाता है। ఆత్మను పురుషుడు అని అంటారు. आत्मा के अर्थ जो भी किया जाता है ఆత్మ కొరకు ఏదైతే చేయబడుతుందో वो अपनी आत्मा का भी कल्याण करता है। అది తమ ఆత్మకు కూడా కళ్యాణం చేస్తుంది అనగా మేలు చేస్తుంది. और सारे संसार के कल्याण के लिए भी होता है। మరియు మొత్తం ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది. आत्मा का कल्याण हुआ ఆత్మ యొక్క కళ్యాణం జరిగింది అంటే मानो सारे संसार का कल्याण हुआ। అనగా మొత్తం సంసారం అనగా ప్రపంచం యొక్క కళ్యాణం జరిగినట్లే. आत्म कल्याण के लिए
ఆత్మ కళ్యాణం కొరకు एक तो बाप को बहुत बहुत प्यार से याद करना है, ఒకటొచ్చేసి తండ్రిని చాలా చాలా ప్రేమతో స్మృతి చేయాలి. क्योंकि याद करने से ही ఎందుకంటే స్మృతి చేయడం ద్వారానే हम बाप के घर में नंबरवार रिटर्न होते हैं. మనము సంఖ్యవారీగా తండ్రి ఇంటికి రిటర్న్ అవుతాము. రిటర్న్ అనగా తిరిగి వెళ్తాము. जो बाप के घर में पहले पहले जावेंगे, ఎవరైతే తండ్రి ఇంటికి మొట్టమొదట వెళ్తారో वो नई दुनिया स्वर्ग में भी पहले पहले आवेंगे. వారు కొత్త ప్రపంచం స్వర్గంలో కూడా మొట్టమొదట వస్తారు. और पहले ही नंबर का मर्तबा पावेंगे. మరియు మొట్టమొదటి స్థానాన్ని పొందుతారు. नहीं तो जिस नंबर में जावेंगे లేదంటే ఏ నంబర్లో అయితే వెళ్తారో उस नंबर का मर्तबा पावेंगे. ఆ నంబర్ యొక్క స్థానాన్ని పొందుతారు. तमो प्रधान से सतो प्रधान बनने में ही मेहनत है. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వడంలోనే కష్టం ఉన్నది. और सतो प्रधान बनने के लिए మరియు సతో ప్రధానంగా అవ్వడానికి तुम बच्चों को बहुत सहज उपाय बताता हूँ. పిల్లలైన మీకు చాలా సులభమైన ఉపాయాన్ని చెప్తాను. क्या? ఏమిటి? तमो प्रधान का संग करेंगे तो तमो प्रधान बनेंगे. తమో ప్రధానమైన వారి సాంగత్యం చేస్తే అనగా సహవాసం చేస్తే తమో ప్రధానంగా అయిపోతారు. जो है ही सदैव सत्य चित्त आनंद, ఎవరైతే ఎల్లప్పుడూ ఖచ్చితంగా సత్ చిత్ ఆనంద స్వరూపుడో అనగా సత్యమైన చైతన్యమైన మరియు ఆనందమైన స్వరూపుడో उधर सदा शिव का ध्यान करेंगे, याद करेंगे. ఆ సదాశివుడిని ధ్యానం చేస్తే స్మృతి చేస్తే संग करेंगे వారి సాంగత్యం చేస్తే तो जरूर सतो प्रधान बनेंगे. అప్పుడు మీరు తప్పకుండా సతో ప్రధానంగా అవుతారు. तो उसे एक ऊंच से ऊंच बाप की याद की यात्रा में सदैव रहना है. అందుకని అటువంటి ఒక్క అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క స్మృతి యొక్క యాత్రలో ఎల్లప్పుడూ ఉండాలి. याद भी कोई की तब आती है ఎవరైనా ఎప్పుడు గుర్తొస్తారు అంటే जब उसे आंख से देखा जाता है. ఎప్పుడైతే వారిని కళ్ళ ద్వారా చూస్తామో इंद्रियों से अनुभव किया जाता है. ఇంద్రియాల ద్వారా అనుభవం చేస్తామో అనుభవం बहुत बड़ी चीज है. చాలా పెద్ద విషయం. याद में भी अनुभव काम आता है. స్మృతిలో కూడా అనుభవం సహాయపడుతుంది. तो हर एक अपने दिल से पूछे, ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించాలి. हमारी याद का चार्ट ठीक रहता है? మా యొక్క యాది యొక్క చార్ట్ బాగుందా? प्यार भरी याद आती है? మేము చాలా ప్రేమతో స్మృతి చేస్తామా? और మరియు ऐसी याद के रिजल्ट में అటువంటి స్మృతి యొక్క రిజల్ట్ లో औरों को भी आप समान बनाता हूँ. ఇతరులను కూడా నా సమానంగా తయారు చేస్తానా? क्योंकि तुम सब बच्चे नंबरवार ज्ञान बुलबुल हो. ఎందుకంటే పిల్లలైన మీరందరూ సంఖ్యవారీగా జ్ఞాన బుల్బుల్లు. బుల్బుల్ అనగా పికిలి పిట్ట. बुलबुल की आवाज कितनी मीठी होती है. బుల్బుల్ పిట్ట యొక్క స్వరం ఎంతో మధురంగా ఉంటుంది. तुम्हारी ज्ञान की आवाजें మీ యొక్క జ్ఞాన స్వరాలు
तामसी आत्माओं को भी दिल खुश कर देती है। తామసీ అయిన ఆత్మ యొక్క హృదయాన్ని కూడా సంతోషపరుస్తాయి. बाकी नंबरवार है। మిగిలిన విషయానికి వస్తే వారు సంఖ్యవారీగా ఉన్నారు. कोई बुलबुल है, कोई मैना है, कोई पैरेट है, कोई क्या है। కొందరు బుల్బుల్ పిట్టలు, కొందరు మైనాలు, కొందరు ప్యారెట్లు, కొందరు ఇంకా వేరే పక్షులు. మైనా అనగా గోరింకలు, ప్యారెట్ అనగా చిలుకలు. कोई तो कौए भी है। కొందరైతే కాకులు కూడా. कितनी कर्कश आवाज सुनाते हैं। వారు చాలా కర్కశంగా మాట్లాడతారు. और खाते भी गंद है। మరియు వారు మురికిని తింటారు. गंद खाने में उनको कितना मजा आता है। మురికిని తినడంలో వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. तुमको कबूतर नहीं बनना है, మీరు పావురాల్లా అవ్వకూడదు, कौआ नहीं बनना है। కాకుల్లా కూడా అవ్వకూడదు. तुमको तो शास्त्रों में जो प्रसिद्ध है शिव बाबा के मंदिर के तोते बनना है। మీరైతే శాస్త్రాలలో ప్రసిద్ధమైన శివ్ బాబా గుడిలోని చిలుకలు అవ్వాలి. जिनको ज्ञान की कंठी पड़ी हुई है। వారికి జ్ఞానం యొక్క కంఠి ఉంటుంది. కంఠి అనగా మెడ చుట్టూ ఎర్రటి ఉంగరం. कबूतर तो मंदिर में रहते हैं, गंद ही करते रहते हैं। పావురాలైతే మందిరంలోనే ఉంటాయి, కానీ మురికిగానే చేస్తూ ఉంటారు. उनके मुख से आवाज भी नहीं निकलता। వారి నోటి నుంచి ఏ స్వరము వెలువడదు. आवाज निकालना भी चाहते हैं, అవి శబ్దం చేయడానికి ప్రయత్నించినా కూడా तो भी अंदर की अंदर गुटरूं करके रह जाती है। అయినా కూడా లోపల లోపల కూస్తూ ఉండిపోతాయి. कर्म ऐसे किए हुए हैं వారు అలాంటి కర్మలను చేశారు. कि ज्ञान की आवाज मुख से नहीं निकाल सकते। దేని ద్వారా అయితే వారు జ్ఞానం యొక్క పదాలను నోటి ద్వారా పలుకనే పలుకలేరు. ये संगम युग में सब कुछ ब्राह्मणों की दुनिया में प्रैक्टिकल में चल रहा है। ఇదంతా సంగమ యుగంలో బ్రాహ్మణుల ప్రపంచంలో ప్రాక్టికల్ గా జరుగుతూ ఉంది. कोई शिव बाबा के मंदिर के कबूतर बने हैं, కొందరు శివబాబా యొక్క మందిరంలో పావురాలయ్యారు, कोई तोते बने हैं। కొందరు చిలుకలు అయ్యారు. थोड़ा भी सुनते हैं కొంచెం విన్నా కూడా तो चारों तरफ दुनिया में आवाज फैला देते हैं। వారు ప్రపంచంలో నలువైపులా ధ్వనిని వినిపిస్తారు. बाप आया हुआ है, ఏమని అంటే తండ్రి వచ్చేశారు అని. ऊंचते ऊंच बाप అత్యంత ఉన్నతమైన తండ్రి धर्म पिताओं को ग्रेट फादर्स कहेंगे। ధర్మపితలను గ్రేట్ ఫాదర్స్ అని అంటారు. परंतु उनको ऊंचते ऊंचे नहीं कहेंगे। కానీ వారిని అత్యంత ఉన్నతమైన వారు అని అనబడరు. इब्राहिम बुद्ध क्राइस्ट को दुनिया की बड़ी बड़ी जनरेशन मानती है, ग्रेट फादर मानती है। ఇబ్రహీం బుద్ధ్ క్రైస్ట్లను ప్రపంచంలోని పెద్ద పెద్ద జనరేషన్ అనగా పెద్ద జనసంఖ్య గ్రేట్ ఫాదర్స్ గా స్వీకరిస్తారు. परंतु गॉड फादर कोई नहीं मानता। కానీ వారిని గాడ్ ఫాదర్ గా ఎవ్వరూ స్వీకరించరు. ये तो ऊंचते ऊंच बाप पढ़ाई पढ़ाई रहा है। ఇదైతే అత్యంత ఉన్నతమైన తండ్రి చదువును చదివిస్తున్నారు. तो इशारा देते हैं, వారు సూచన ఇస్తారు. अपने अंदर से पूछना है। ఏమని అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. और ये अंदर अंदर पूछना बहुत सहज है।
మరియు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం చాలా సులభం. दिल में आवाज आवेगा, హృదయం నుండి స్వరం బయటికి వస్తుంది. कि हम कबूतर बन रहे हैं, ఏమని అంటే, నేను పావురం అవుతున్నానా, तोते बन रहे हैं, చిలుకగా అవుతున్నానా, बुलबुल बन रहे हैं, బుల్బుల్లా అవుతున్నానా, या मोर मोरनी बन रहे हैं. లేక నెమలి ఆడనెమలిలా అవుతున్నానా. कहाँ तब हम बाबा की याद में रहकर ज्ञान का डांस करते हैं. నేను ఎంతవరకు బాబా యొక్క స్మృతిలో ఉండి జ్ఞానం యొక్క డాన్స్ చేస్తాను. और कहाँ तक अतीन्द्रिय सुख में रहते हैं. మరియు ఎంతవరకు నేను అతీంద్రియ సుఖంలో ఉంటాను. क्योंकि संगम युग का खजाना बड़े से बड़ा खजाना है. कौन सा? ఎందుకంటే సంగమయుగం యొక్క ఖజానా అన్నింటికన్నా పెద్ద ఖజానా. ఎటువంటి ఖజానా? खुशी, సంతోషం. सब कुछ चला जाए, మీరు అన్నీ కోల్పోవచ్చు, लेकिन ज्ञान में ऐसा अलमस्त हो కానీ మీకు జ్ఞానం పట్ల అంత వ్యామోహం ఉండాలి. ये ज्ञान बाप की पढ़ाई है. ఈ జ్ఞానం తండ్రి యొక్క చదువు. खुशी न जाने पावे సంతోషం పోకూడదు. तो सुख की दुनिया की शूटिंग होती रहेगी. అయితే అప్పుడు సుఖమయమైన ప్రపంచం యొక్క షూటింగ్ అవుతుంది. ये दुनिया एक वर्ल्ड ड्रामा है ना. ఈ ప్రపంచం ఒక వరల్డ్ డ్రామా కదా. उस ड्रामा में भी 4 सीन 3 सीन होते हैं. ఆ డ్రామాలో కూడా 3-4 సీన్లు ఉంటాయి. इसमें भी 4 सीन है. सतयुग, त्रेता, द्वापर, कलयुग. ఇందులో కూడా 4 సీన్లు ఉన్నాయి. సత్యుగం, త్రేత, ద్వాపరం, కలియుగం. चारों ही सीन में 4 సీన్లలో सुख की शूटिंग करना अच्छा है సుఖం యొక్క షూటింగ్ చేయడం మంచిదా, या थोड़ा बहुत दुख बढ़ता रहे तो भी अच्छा है. లేక ఎంతో కొంత దుఃఖం పెరుగుతూ ఉంటే అది కూడా మంచిదేనా? कोई नहीं चाहता कि हमें दुख मिले, ఎవ్వరూ మాకు దుఃఖం లభించాలి అని కోరుకోరు. परंतु फिर भी बाप जो तदबीर बताए रहे हैं, అయినా కూడా తండ్రి ఏ పద్ధతినైతే చూపించారో वो तदबीर धारण नहीं करते. ఆ పద్ధతిని ధారణ చేసుకోరు. सतयुग त्रेता में सुखी होना कोई बड़ी बात नहीं है. సత్యుగం మరియు త్రేతాలో సుఖంగా ఉండడం ఏదో పెద్ద విషయం కాదు. लेकिन द्वापर कलयुग जो दुखों की दुनिया है, కానీ ద్వాపరం మరియు కలియుగం ఏదైతే దుఃఖాల ప్రపంచమో, रावण राज्य है, ఎక్కడైతే రావణ రాజ్యం ఉంటుందో उसमें भी सुख की शूटिंग करना कितनी अच्छी बात है. అందులో కూడా సుఖం యొక్క షూటింగ్ చేయడం అది ఎంతో మంచి విషయం. और धर्म वालों को तो आधा सुख आधा दुख मिलता है. వేరే ధర్మాల వారికైతే సగం సుఖం మరియు సగం దుఃఖం లభిస్తుంది. कम जन्म लेते हैं तो भी और ज्यादा जन्म लेते हैं तो भी వారు తక్కువ జన్మలు తీసుకున్నా లేక ఎక్కువ జన్మలు తీసుకున్నా సరే, परंतु तुम बच्चे बाप के बच्चे हो. కానీ పిల్లలైన మీరు తండ్రి యొక్క పిల్లలు. सुप्रीम टीचर के स्टूडेंट हो. మీరు సుప్రీం టీచర్ యొక్క స్టూడెంట్లు. तुमको इस 84 के चक्र में మీరు ఈ 84 జన్మల చక్రంలో पौना हिस्सा सुख और चौथाई हिस्सा दुख नुदा हुआ है. మీకు 3 వంతుల సుఖము
మరియు 4వ వంతు దుఃఖం నిశ్చితమై ఉన్నది. कोई कोई ऐसे बच्चे भी हैं కొందరు అలాంటి పిల్లలు కూడా ఉన్నారు जो 82-83 जन्म भी सुख में रहते हैं. ఎవరైతే 82, 83 జన్మలు కూడా సంతోషంగా ఉంటారు. तो कितने भाग्यशाली बच्चे होंगे. వారు ఎంత భాగ్యశాలి పిల్లలై ఉండొచ్చు. ऐसे अच्छे अच्छे बच्चों का संग करना चाहिए. అలాంటి మంచి మంచి పిల్లల సహవాసం చేయాలి. फॉलो करना चाहिए. వారిని ఫాలో చేయాలి. मनुष्य से देवता बनना है ना. మనిషి నుండి దేవతగా అవ్వాలి కదా. कच्चा देवता बनना है బలహీనమైన దేవత అవ్వాలా या पक्का देवता बनना है. లేక బలమైన దేవతగా అవ్వాలా? कच्चे देवता बनेंगे బలహీనమైన దేవతగా అయితే तो सतयुग त्रेता में भी कम जन्म होंगे. అప్పుడు సత్యుగం మరియు త్రేతాలో కూడా తక్కువ జన్మలు ఉంటాయి. और द्वापर युग से दूसरे धर्म में कन्वर्ट होते रहेंगे. మరియు ద్వాపర యుగం నుంచి వేరే ధర్మాలలో కన్వర్ట్ అవుతూ ఉంటారు. जिनके लिए गीता में भी कहा है स्वधर्मे निधनम से परधर्मो भयावह. అటువంటి వారి కొరకు గీతాలో కూడా చెప్పబడినది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. दूसरे के धर्म में कन्वर्ट होने से जन्म जन्मांतर भय और दुख की प्राप्ति होती रहती है. ఇతరుల ధర్మంలోకి కన్వర్ట్ అవ్వడం వల్ల మీకు జన్మ జన్మలు దుఃఖం మరియు భయం కలుగుతూ ఉంటుంది. दूसरे धर्म की आत्माएं दास दासी बना करके रखेंगी. ఇతర ధర్మాల ఆత్మలు మిమ్మల్ని దాసులు మరియు దాసీలుగా పెట్టుకుంటారు. नारायण के राज्य में तो प्रजा भी ऐसे रहती है. నారాయణుడి రాజ్యంలో అయితే ప్రజలు కూడా అలా ఉంటారు. जैसे राजा के परिवार के बच्चे होते हैं. ఎలాగైతే రాజు యొక్క పరివారంలో పిల్లలు ఉంటారో అలా. यथा राजा तथा प्रजा. యథా రాజా తథా ప్రజా. तो मनुष्य में ऊंची से ऊंची जाति कौन सी है. అయితే మనుషులలో ఉన్నతమైన జాతి ఏది? ब्राह्मण. బ్రాహ్మణ జాతి. और ब्राह्मणों में भी नंबरवार ब्राह्मण बनते हैं. మరియు బ్రాహ్మణులలో కూడా సంఖ్యవారీగా బ్రాహ్మణులవుతారు. 9 कुरियों के ब्राह्मण गाए जाते हैं. 9 వర్గాల బ్రాహ్మణులు అని గాయనం ఉన్నది. तो श्रेष्ठ से श्रेष्ठ कुरी का ब्राह्मण बनना है. అందుకే మనం అత్యంత ఉన్నత వంశానికి చెందిన బ్రాహ్మణుల్లా కావాలి. ताकि हम ऊंचे से ऊंचे देवता बने. తద్వారా మనం అత్యంత ఉన్నతమైన దేవతలుగా అవ్వాలి. बाकी मनुष्य तो मनुष्य ही होते हैं. మిగిలిన విషయానికి వస్తే మనుష్యులు నిజానికి మనుష్యులే. वो मनुष्य मन चलाने वाले होते हैं. मन चले होते हैं. ఆ మనుష్యులు మనసుని వాడుకునేవారు, చంచలమైన మనసును కలిగిన వారు. उनका मन पूरा कंट्रोल में नहीं रहता. వారి మనసు పూర్తిగా కంట్రోల్లో ఉండదు. इसलिए मनु की औलाद मनुष्य कहे जाते हैं. అందుకనే వారు మను యొక్క సంతానం మనుషులు అని అనబడతారు. मनु अर्थात मनुआ. మను అనగా మనసు. शिव बाप आते हैं తండ్రి శివుడు ఎప్పుడైతే వస్తారో तो 3 मूर्तियों के द्वारा संसार में प्रत्यक्ष होते हैं. వారు 3 మూర్తుల ద్వారా ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. उनमें एक मूर्ति मनु भी है. అందులో ఒక మూర్తి మను కూడా ఉన్నాడు. जिसका मन बहुत चलायमान होता है.
ఎవరి యొక్క మనసు అయితే చాలా చంచలంగా ఉంటుంది. त्रिमूर्ति में उसको मन रूपी घोड़ा कहा गया है. త్రిమూర్తిలో అతడిని గుర్రం లాంటి మనసు అని అంటారు. और एक मूर्ति शेर बताई गई है. మరి ఇంకొక మూర్తి షేర్ అని చెప్పబడింది. షేర్ అనగా సింహం. शेर भी दो प्रकार के होते हैं. సింహాలలో కూడా 2 రకాలు ఉంటాయి. एक बब्बर शेर होता है. ఒకటి బబర్ షేర్, और एक चुस्त और चालाक होता है. రెండవది చురుకైనది మరియు తెలివైనది. टाइगर या बाघ कहा जाता है. టైగర్ లేక పులి అని అనబడుతుంది. तो शेर भी बुद्धू बनना अच्छा है या चुस्त और चालाक बनना अच्छा है. అయితే తెలివి తక్కువ సింహం అవ్వడం మంచిదా లేక చురుకైన తెలివైన సింహం అవ్వడం మంచిదా? बुद्धू पढ़ाई कैसे पढ़ेगा? తెలివి తక్కువ వారు చదువుని ఎలా చదువుతారు? चुस्त बुद्धि होगा तो अच्छी पढ़ाई पढ़ेगा. తెలివైన బుద్ధిని కలిగిన వాడు అయితే అతడు చక్కగా చదువుతాడు. और अच्छी से अच्छी पढ़ाई पढ़ाने वाला तो एक ऊंच ते ऊंच बाप ही है. మరి సర్వోత్తమైన చదువును చదివించే వారైతే ఒక్క అత్యంత ఉన్నతమైన తండ్రే. जो मन चले मनुष्यों को अमन बनाता है. ఎవరైతే చంచలమైన మనసును కలిగిన మనుషులను సంకల్పరహితులుగా తయారు చేస్తారు. मन के ऊपर फुल कंट्रोल करने वाला बना देता है. వారిని మనసు పైన ఫుల్ కంట్రోల్ అనగా పూర్తి కంట్రోల్ చేసేవారిగా తయారు చేస్తారు. देवता बनाता है. వారిని దేవతగా తయారు చేస్తారు. देवताओं का मन चलायमान नहीं होता. దేవతల యొక్క మనసు చంచలంగా ఉండదు. बाकी मेल हो चाहे फीमेल हो, మిగిలింది వారు మేల్ అయినా అనగా పురుషులైనా లేక ఫీమేల్ అయినా అనగా స్త్రీలైనా दोनों देखने में तो मनुष्य ही आते हैं ना. ఇద్దరు చూడ్డానికైతే మనుషుల్లాగే కనిపిస్తారు కదా. क्योंकि दोनों का मन चलायमान होता है. ఎందుకంటే ఇద్దరి మనసు చంచలంగా ఉంటుంది. फिर तो मनुष्य ईश्वरीय पढ़ाई पढ़ के తర్వాత మనుషులైన మీరు ఈశ్వరుడిని చదువుని చదివి ब्रह्मा के बच्चे बनते हो. ब्राह्मण బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులుగా అవుతారు. ब्राह्मण उनको कहा जाता है బ్రాహ్మణులు అని వారిని అంటారు जो ब्रह्मा के मुख से निकली हुई बात को मानता है. ఎవరైతే బ్రహ్మ నోటి నుంచి వెలువడిన మాటలను స్వీకరిస్తారో. इसलिए उनको मुखवंशावली ब्राह्मण कहा जाता है. కాబట్టి వారిని ముఖవంశావళి బ్రాహ్మణులు అని అంటారు. क्योंकि मुख से निकली हुई बातों को वजूद देते हैं. ఎందుకంటే వారు నోటి ద్వారా వెలువడిన మాటలకు ప్రాముఖ్యతను ఇస్తారు. बाकी कोई ऐसे भी ब्राह्मण है మిగతాది కొందరు అలాంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు जो ब्रह्मा की बातों को तो नहीं मानते, ఎవరైతే బ్రహ్మ యొక్క మాటలనైతే స్వీకరించరు लेकिन गोद को बहुत प्यार करते हैं. కానీ వారి ఒడిని చాలా ప్రేమిస్తారు. ब्रह्मा का चेहरा उनको बहुत याद आवेगा. బ్రహ్మ యొక్క ముఖం వారికి చాలా గుర్తొస్తుంది. देह बहुत याद आवेगी. వారి దేహం వారికి చాలా గుర్తొస్తుంది. तो वो कुखवंशावली ब्राह्मण कहे जाते हैं. వారు కుకవంశావళి బ్రాహ్మణులు అని అనబడతారు. కుకవంశావళి అనగా ఒడిలో పుట్టిన సంతానం. मुख श्रेष्ठ होता है. ముఖం శ్రేష్టమైనది. मुखवंशावली ब्राह्मण बनने वाले కుకవంశావళి బ్రాహ్మణులుగా అయ్యేవారు
धर्मों में कन्वर्ट होते रहेंगे। వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అవుతూ ఉంటారు. जब अद्वैतवादी द्वापर युग शुरू होगा, ఎప్పుడైతే ద్వైతవాది ద్వాపర యుగం మొదలవుతుందో, और जो मुखवंशावली ब्राह्मण होते हैं మరియు ఎవరైతే ముఖవంశావళి బ్రాహ్మణులో वो और कोई की बातों में आने वाले नहीं हो सकते। వారు వేరే వారి మాటల్లోకి వచ్చేవారు కాలేరు, అనగా ఇతరుల మాటల ప్రభావంలోకి రాలేరు. कोई से प्रभावित नहीं होते, వారు ఎవరి ద్వారా ప్రభావితం కారు. क्योंकि औरों से जो प्रभावित होता है वो उनकी प्रजा बनता है। ఎందుకంటే ఎవరైతే ఇతరుల ద్వారా ప్రభావితం అవుతారో వారు ఇతరుల ప్రజ అవుతారు. प्रभावित ही होना है ఒకవేళ ప్రభావితమే అవ్వాలి అంటే तो एक ऊंचते ऊंची बाप से प्रभावित होना है। ఒక్క అత్యంత ఉన్నతమైన తండ్రి ద్వారా ప్రభావితం అవ్వాలి. तो जरूर ऊंचते ऊंचे देवता बनेंगे। అప్పుడు మీరు తప్పకుండా అత్యంత ఉన్నతమైన దేవతగా అవుతారు. इसलिए बाप कहते हैं, అందుకనే తండ్రి అంటారు, बाप को तुम बच्चों के ऊपर विश्वास है, తండ్రికి పిల్లలైన మీపై విశ్వాసం ఉన్నది, श्रद्धा है, శ్రద్ధ ఉన్నది, इसलिए तुमको उठाया है। అందుకనే మిమ్మల్ని పైకెత్తుతాడు, అనగా ఉద్ధరిస్తారు. कहते हैं వారంటారు, कि तुम बच्चों के सिवाय और कोई भी दुनिया में देवता बनने वाला नहीं है। ఈ ప్రపంచంలో పిల్లలైన మీరు కాకుండా వేరే ఎవ్వరు కూడా దేవత అయ్యేవారు లేరు అని. यहाँ तुम आते ही हो दैवी घराने का मालिक बनने के लिए। మీరు దైవీ కుటుంబానికి యజమానులుగా అవ్వడానికే మీరు ఇక్కడికి వస్తారు. दैवी घराने के भांति बनते हो, దైవీ కుటుంబం యొక్క సదస్సులుగా అవుతారు. तो वहाँ भी तुम दैवी घराने के भांति बनेंगे। అయితే మీరు అక్కడ కూడా దైవీ కుటుంబంలోని సభ్యులుగా అవుతారు. तुम पहले पहले बाप के घराने के भांति बनते हो। మీరు మొట్టమొదట తండ్రి యొక్క కుటుంబ సభ్యులు అవుతారు. बाप के घराना తండ్రి యొక్క కుటుంబం ऊंचते ऊंच घराना है। అత్యంత ఉన్నతమైన కుటుంబం. उस घराने के जो भांति बनते हैं ఎవరైతే ఆ కుటుంబం యొక్క సదస్సులుగా అవుతారో उनमें कोई भी राग द्वेष आदि नहीं होता है। వారిలో ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. ऐसे दैवी घराने के तुम मालिक बनते हो। అయితే మీరు అటువంటి దైవీ కుటుంబం యొక్క యజమానులుగా అవుతారు. नंबरवार पुरुषार्थ अनुसार సంఖ్యవారీగా పురుషార్థం అనుసారంగా. तुम ऐसी दुनिया में जाते हो మీరు అలాంటి ప్రపంచంలోకి వెళ్తారు जिस सारी दुनिया को ही कहा जाता है दैवी परिवार। ఏ మొత్తం ప్రపంచాన్నే దైవీ కుటుంబం అని అంటారు. अभी तुम बच्चे जानते हो ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, हम दैवी परिवार का बनने के लिए खूब पुरुषार्थ कर रहे हैं। మేము దైవీ కుటుంబానికి చెందిన వారిగా అవ్వడానికి చాలా పురుషార్థం చేస్తున్నాము అని. तो पढ़ाई भी कायदे अनुसार पढ़नी है। కాబట్టి చదువు కూడా నియమం అనుసారంగా చదవాలి. ऊंचते ऊंच बाप की पढ़ाई को कभी मिस नहीं करना चाहिए। అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క చదువును ఎన్నడూ మిస్ అవ్వకూడదు. भले बीमार भी हो जावे ఒకవేళ మీరు అనారోగ్యం పాలైనప్పటికీ కూడా 106 डिग्री बुखार भी चढ़ जावे 106 డిగ్రీల జ్వరం ఉన్నా కూడా तो भी बाबा की मुरली मिस नहीं करनी है।
అయినా కూడా బాబా యొక్క మురళిని మిస్ అవ్వకూడదు. तो टीचर का कितना प्यार रहेगा. అప్పుడు టీచర్కి మీ పైన ఎంతో ప్రేమ ఉంటుంది. ये बच्चा टीचर की पढ़ाई को कितना महत्व देता है. అప్పుడు టీచర్ అనుకుంటాడు, ఈ పిల్లవాడు టీచర్ యొక్క చదువుకి ఎంత ప్రాముఖ్యతనిస్తాడు అని. सदैव शिव बाबा याद रहे. ఎల్లప్పుడూ శివబాబా గుర్తుండాలి. बाप के रूप में, टीचर के रूप में, गुरु के रूप में. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో మరియు గురువు రూపంలో. और याद करने में तो मुख चलाने की भी बात नहीं है. మరియు స్మృతి చేయడానికి అయితే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. आत्मा सिर्फ जानती है, बुद्धि में धारण करती है हम शिव बाबा के बच्चे हैं. ఆత్మకి కేవలం తెలుసు మరియు బుద్ధిలో ధారణ చేసుకుంటుంది, నేను శివబాబా పిల్లవాడిని అని. और बाबा हमको ले जाने के लिए आए हैं. మరియు బాబా మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. सदैव बुद्धि में याद रहना चाहिए. ఈ విషయం ఎల్లప్పుడూ బుద్ధిలో గుర్తుండాలి. इस दुख की, अशांति की दुनिया से छोड़ा करके వారు మమ్మల్ని ఈ దుఃఖం మరియు అశాంతమైన ప్రపంచం నుంచి విడిపించి అనగా విముక్తులను చేసి शांति और सुखधाम की दुनिया में भेज देते हैं. శాంతి మరియు సుఖధామమైన ప్రపంచంలోకి పంపించేస్తారు. इस सुखधाम और शांति धाम को याद करने की बहुत अच्छी प्रैक्टिस चाहिए. మీకు సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని గుర్తు చేసుకునే మంచి ప్రాక్టీస్ ఉండాలి. भले कहाँ भी पड़े हुए हों, మీరు ఎక్కడ ఉన్నా సరే रेलवे स्टेशन के प्लेटफार्म पर भी पड़े हुए हों, మీరు రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ పై ఉన్నా కూడా परंतु बाप की याद में हो. అయినా కూడా తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. बुद्धि में सदैव रहे. బుద్ధిలో ఎల్లప్పుడూ ఉండాలి. बाप हमको सुखधाम और शांति धाम ले जाने के लिए आए हैं. తండ్రి మమ్మల్ని సుఖధామం మరియు శాంతిధామం తీసుకొని వెళ్ళడానికి వచ్చారు అని. उस दुखधाम से प्रीति हट जानी चाहिए. కాబట్టి ఈ దుఃఖధామం నుంచి ప్రీతి తొలగిపోవాలి. तुम अब शांति धाम में जाने वाले हो. మీరు ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళేవారు. कितना सहज बातें बताते. తండ్రి ఎంతో సులభమైన విషయాలను చెప్తారు. बहुत हैं जो इन सहज बातों की भी बहुत धारणा नहीं कर सकते हैं. చాలా మంది ఉన్నారు ఎవరైతే ఈ సులభమైన విషయాల్ని కూడా ధారణ చేసుకోలేరు. अच्छा, అచ్చా, इन बातों को भी छोड़ दो. ఈ విషయాలను కూడా వదిలిపెట్టండి. तुम याद में तो रहो. మీరు కనీసం స్మృతిలో అయినా ఉండండి. याद में रहेंगे तो अच्छी याद करने वालों में अंत में सारी धारणाएं स्वतः ही आ जाएंगी. మీరు స్మృతిలో ఉంటే, ఎవరైతే మంచిగా స్మృతిలో ఉండేవారో వారిలో చివర్లో అన్ని ధారణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. बाप जानते हैं తండ్రికి తెలుసు कि यहाँ तो ये सभी बच्चे बैठे हैं. ఏమని అంటే ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఉన్నారు అని. बल सभी नंबरवार हैं. అందరూ సంఖ్యవారీగా ఉన్నప్పటికీ हाँ, इतना जरूर है. అవును, ఇదైతే ఖచ్చితం. ये शिव बाबा को कम अथवा जास्ती याद जरूर करते हैं. ఏమని అంటే
వీరందరూ శివబాబాను తక్కువ లేక ఎక్కువగా స్మృతి అయితే తప్పకుండా చేస్తారు అని. और सबकी बुद्धि में बैठा हुआ है మరియు అందరి యొక్క బుద్ధిలో కూర్చొని ఉన్నది कि हमको और संग तोड़ एक संग जोड़ करके रखना है. ఏమని అంటే మేము ఇతరుల సాంగత్యాన్ని వదిలిపెట్టి ఒక్క సాంగత్యాన్ని జోడించుకొని ఉండాలి అని. ऐसी पक्की धारणा अगर हो जावे ఒకవేళ ఈ ధారణ దృఢంగా ఉంటే तो और कोई की याद नहीं रहेगी. అప్పుడు వేరే ఎవ్వరూ గుర్తురారు. परंतु కానీ इस बात में ही पिछाड़ी तक पुरुषार्थ करना पड़ता है. ఈ విషయంలోనే చివరి వరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. तो बच्चों को मेहनत करनी है. కాబట్టి పిల్లలు కష్టపడాలి. कि अंदर में सदैव एक शिव बाबा की ही याद रहे. ఏమని అంటే లోపల ఎల్లప్పుడూ ఒక్క శివబాబా యొక్క స్మృతియే ఉండాలి. कहाँ घूमने फिरने जाते हो ఎక్కడైనా తిరగడానికి వెళ్ళినా కూడా तो भी अंदर में बाप की याद रहे. అప్పుడు కూడా లోపల తండ్రిని స్మృతి చేయాలి. बुद्धि में रहे బుద్ధిలో ఉండాలి. ये दुनिया तो भस्म होने वाली है. ఈ ప్రపంచమైతే ఇప్పుడు భస్మం అవ్వనున్నది అని. ये देह ఈ శరీరం, ये देह के संबंध, ఈ శరీరం యొక్క సంబంధాలు, ये देह के पदार्थ, ఈ దేహం యొక్క పదార్థాలు ये सब भस्मीभूत होने वाले हैं. ఇవన్నీ ఇప్పుడు భస్మీభూతం అవ్వనున్నవి అని. ऐसा समझने में मुख चलाने की बात नहीं रहती है. ఇలా అనుకోవడానికి నోటి ద్వారా ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. अति सहज पढ़ाई है. ఇది అత్యంత సులభమైన చదువు. पढ़ाई पढ़ा करके तुम बच्चों को बाप आप समान बनाते हैं. తండ్రి మీకు చదువును చదివించి మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తారు. जैसे बाप सदा शिव है, ఎలాగైతే తండ్రి సదాశివుడో उसकी बिंदी का ही नाम शिव है. వారి బిందువు యొక్క పేరే శివుడు. तुम बच्चों को भी ऐसी बिंदी निराकारी स्टेज वाला बनाए देते हैं. వారు పిల్లలైన మిమ్మల్ని కూడా బిందువుల్లా నిరాకారి స్టేజ్ ని కలిగిన వారిగా తయారు చేస్తారు. कि तुम 2500 वर्ष आत्मिक स्थिति में रहने वाला बन जावेंगे. తద్వారా మీరు 2500 సంవత్సరాలు ఆత్మిక స్థితిలో ఉండేవారిగా అయిపోతారు. स्वयं स्थिति में रहने वाला बन जावेंगे. మీరు స్వస్థితిలో ఉండేవారిగా అయిపోతారు. जितना जितना निराकारी बनेंगे మీరు ఎంత ఎక్కువ నిరాకారిగా అవుతారో उतना निर्विकारी और निरहंकारी तो आप ही बन जावेंगे. అంత ఎక్కువ నిర్వికారిగా మరియు నిరహంకారిగా స్వతహాగానే అయిపోతారు. ऐसी अवस्था में तुम बच्चों को जाना है. పిల్లలైన మీరు అలాంటి అవస్థను పొందాలి. इस दुनिया के रंगमंच पर ఈ ప్రపంచ నాటక రంగస్థలంపై तुम जिस अवस्था में आए थे बाप के घर से, మీరు తండ్రి ఇంటి నుంచి ఏ అవస్థలో అయితే వచ్చారో उसी अवस्था में तुमको जाना है. అదే అవస్థలో మీరు వెళ్ళాలి. ये तो जानते हो అయితే మీకు తెలుసు कि सतो प्रधान अवस्था सतयुग में होती है. ఏమని అంటే సతో ప్రధానమైన అవస్థ సత్యుగంలో ఉంటుంది అని. ये बात समझने और समझाने की कितनी सहज है. ఈ విషయం అర్థం చేసుకోవడం మరియు అర్థం చేయించడానికి చాలా సులభమైనది.
तो घर का काम काज करते चलते फिरते अपन को फूल बनाना है। ఇంటి పని చేసుకుంటూ నడుస్తూ తిరుగుతూ మిమ్మల్ని మీరు పువ్వులా తయారు చేసుకోవాలి. घड़ी घड़ी जांच करनी है हमारे में कोई गड़बड़ तो नहीं है। పదే పదే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏమని అంటే నాలో లోపాలు ఏమైనా ఉన్నాయా? हीरे का दृष्टांत बहुत अच्छा है अपनी जांच करने के लिए। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి డైమండ్ అనగా వజ్రం యొక్క ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ. जांच करने के लिए तुमको तीसरी आंख मिली हुई है, मैग्नीफाई ग्लास। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి మీకు మూడవ నేత్రం లభించింది, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనగా భూతద్దం. तो तुम अपनी जांच अपने आप कर सकते हो। అందుకని మీరు మీ యొక్క చెకింగ్ మీ అంతటి మీరే చేసుకోగలరు. देखना है మిమ్మల్ని మీరు చూసుకోవాలి అనగా చెక్ చేసుకోవాలి. मेरे में रिंचक मात्र भी देह अभिमान तो नहीं है। నాలో దేహ అభిమానం కొంచెమైనా ఉందా? देही अभिमानी बनने से ही अवस्था पवित्र बन जाएगी। దేహి అభిమానిగా అవ్వడం వల్లనే అవస్థ పవిత్రంగా అవుతుంది. भले इस समय सभी पुरुषार्थी हैं, ఈ సమయంలో అందరూ పురుషార్థం చేసేవారే అయినా కూడా परंतु तुम सब पुरुषार्थियों के सामने एम ऑब्जेक्ट खड़ी रहती है। కానీ మీ అందరూ పురుషార్థం చేసేవారి ఎదుట ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ నిలిచి ఉన్నది. इसलिए बताया అందుకనే తండ్రి అన్నారు, कि सबसे अच्छा पुरुषार्थ है नारायण को याद करना। ఏమని అంటే అన్నింటికన్నా సహజమైన పురుషార్థం ఏమిటి అంటే నారాయణ్ని గుర్తు చేయడం. जैसे को याद करेंगे ఎలాంటి వారిని స్మృతి చేస్తామో గుర్తు చేస్తామో वैसे ही बन जाएंगे అలానే అయిపోతాము. और अंत मते सोगते हो जाएगी। మరియు అంతమతే సోగతి అయిపోతుంది. भक्ति मार्ग में भी तुम गाते आए हो, భక్తి మార్గంలో కూడా మీరు పాడుతూ ఉండేవారు, बाबा आप जब आवेंगे బాబా మీరెప్పుడైతే వస్తారో तो हम आपके सिवाय और कोई को याद नहीं करेंगे। అప్పుడు మేము మీరు కాకుండా వేరే ఎవ్వరినీ స్మృతి చేయము అని. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు कि बेहद का बाप कल्प कल्प के अंत में आता है। ఏమని అంటే అనంతమైన తండ్రి ప్రతి కల్పం యొక్క అంతంలో వస్తారు అని. अभी भी तो बाबा आ गया है ना, ఇప్పుడు కూడా తండ్రి వచ్చేశారు కదా, तो तुम बच्चों को बाप घड़ी घड़ी याद दिलाते हैं। కాబట్టి పిల్లలైన మీకు తండ్రి పదే పదే గుర్తు చేస్తారు. भक्ति मार्ग में तो तुम ऐसे ही गाते आए हो, భక్తి మార్గంలో అయితే మీరు ఊరికే పాడుతూ వచ్చారు. कि आप आवेंगे ఏమని అంటే ఎప్పుడైతే మీరు వస్తారో तो आप पर हम बारी जावेंगे। అప్పుడు మేము మీకు అంకితమైపోతాము అని. अभी तो प्रैक्टिकल करने का टाइम आ गया। ఇప్పుడైతే ప్రాక్టికల్ గా చేసే సమయం వచ్చేసింది. अभी मैं सन्मुख आया हुआ हूँ, ఇప్పుడు నేను సన్ముఖంగా వచ్చి ఉన్నాను. तो औरों के संग बुद्धि का योग तोड़ना है। కాబట్టి ఇప్పుడు ఇతరులతో మీ యొక్క బుద్ధి యోగాన్ని తెంచేయాలి. बल गृहस्थ व्यवहार में रहो, మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా परंतु इसमें भी पवित्रता की मुख्य बात है। కానీ ఇందులో కూడా పవిత్రంగా ఉండటం ముఖ్యమైన విషయం. कमल फूल समान पवित्र रहना है।
తామర పువ్వులా పవిత్రంగా ఉండాలి. बल कमल कीचड़ में रहता है, తామర పువ్వు బురదలో ఉన్నా కూడా परंतु कीचड़ से बाहर निकाला కానీ దానిని బురద నుంచి బయటికి తీసిన వెంటనే और एक सेकंड में देखने में आता है कि कीचड़ का एक बूंद भी उस पर स्थायी नहीं रह पाता. ఒక్క సెకండ్లో కనిపిస్తుంది. ఏమని అంటే బురద యొక్క ఒక్క చుక్క కూడా దానిపైన స్థిరంగా ఉండదు. तो कमल फूल का दृष्टांत इस बात का दिया जाता है. దీనికోసమే తామర పువ్వు యొక్క ఉదాహరణ ఇవ్వబడుతుంది. कमल का फूल तालाब में रहता है, తామర పువ్వు చెరువులో ఉంటుంది. नारायण को भी क्षीर सागर में दिखाया जाता है ना. నారాయణుడిని కూడా క్షీరసాగరంలో చూపిస్తారు కదా. ये क्षीर सागर कोई सतयुग की बात नहीं है. ఈ క్షీరసాగరం ఏదో సత్యుగానికి చెందిన విషయం కాదు. तालाब में बॉटम में कीचड़ ही कीचड़ होता है. చెరువులో బాటంలో అనగా కింద బురదే బురద ఉంటుంది. तुमको भी क्षीर सागर साई नारायण जैसा बनना है. మీరు కూడా క్షీరసాగరంలో ఉండే నారాయణుడి వలె అవ్వాలి. जो गृहस्थ व्यवहार में रहते भी उससे न्यारी अवस्था बनी रहे. తద్వారా మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పటికీ మీ అవస్థ గృహస్థ వ్యవహారానికి నిర్లిప్తమైనదై ఉండాలి. जो गायन है, ఏదైతే గాయనం ఉన్నదో 100 बगुलों के बीच में हंस अपनी मस्ती में बना रहे. ఏమని అంటే 100 కొంగల మధ్యలో హంస తన ఆనందంలో ఉండాలి అని. बगुलों की बकबक का कोई भी असर न पड़े. కొంగల యొక్క వాగుడు యొక్క ప్రభావం కొంచెం కూడా మీపై పడకూడదు. फालतू बातों को एक कान से सुनो और दूसरे कान से निकालते रहो. పనికిరాని విషయాలను ఒక చెవి నుంచి వినండి మరియు రెండవ చెవి నుంచి వదిలేస్తూ ఉండండి. ओम ఓం శాంతి.